జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే అవగాహన కల్పించారు ఎన్నికల అధికారులు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంచారు. 139 పోలింగ్ లొకేషన్స్ లో 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్లు ఈసీ అధికారులు తెలిపారు. బూతుల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక పోలీస్ టీమ్స్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఎన్నికలకు సిద్ధమైన జూబ్లీ హిల్స్ లోని పరిస్థితులపై ఐ న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు మరి కొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో మొత్తంగా కూడా పోలింగ్ సిబ్బంది మొత్తంగా కూడా ఇక్కడ నుంచి సిద్ధమవుతున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తంగా కూడా బై ఎలక్షన్స్ చుట్టూ మొత్తంగా కూడా జూబ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కు బై ఎలక్షన్స్ కు ఇక్కడ చూస్తున్నాం. మనం పిఎస్ సెక్టార్స్ కూడా రాసినటువంటి మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ టీమ్ ఇది పోలింగ్ స్టేషన్స్ ఇవి అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే 3 భాగాలుగా ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు. అయితే ఇది పోలింగ్ స్టేషన్స్, ఈ యొక్క పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ స్టేషన్స్ నెంబర్స్ ఇవి. ఇక్కడ ఉన్నటువంటి సెక్టార్ అయితే ఈ యొక్క సెక్టార్ ఇన్ఛార్జ్, ఒక్కొక్కరు సెక్టార్ ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళకి కేటాయించినటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు ఆర్డర్ కాపీస్లో ఉంటాయి. మనం చూసుకోవచ్చు. దీంట్లో మొత్తం టోల్గా కూడా అయితే ఉన్నటువంటి సెక్టార్స్ ఇక్కడ మొత్తం టోల్గా కూడా ఇదంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడింది. అయితే ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళ టీం అయితే వాళ్ళ టీంకు సంబంధించి పోలింగ్ స్టేషన్స్కు సంబంధించి సెక్టార్స్కు సంబంధించి అయితే పీఓలు ఉంటారు, ఏపీఓలు ఉంటారు. అయితే మొత్తంలో కూడా మైక్రో అబ్జర్వర్స్ మొత్తంగా దీన్ని చూసుకొని అయితే పోలింగ్ స్టేషన్స్ చూసుకోవాలి. పోలింగ్ స్టేషన్ చూసుకున్న తర్వాత సెక్టార్, ఆ యొక్క సెక్టార్కు సంబంధించి చూసుకొని ఆ సెక్టార్కు సంబంధించి సెక్టార్ చూసుకున్న తర్వాత అయితే ఇక్కడ వాళ్ళ ఆర్డర్ కాపీస్ మొత్తం అటెండెన్స్ ఇక్కడ నడుస్తున్నటువంటి మొత్తం కూడా ప్రాసెస్ ఇది. ఆర్డర్ కాపీతో వచ్చేసి వాళ్ళ సెక్టార్తో పాటు పోలింగ్ స్టేషన్కు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీస్ని ఇక్కడ ఎంటర్ చేయించుకోవాలి. ఎంటర్ చేయించుకున్న తర్వాత లోపల ఏదైతే స్టేడియం ఉందో స్టేడియం లోపల దీనికి సంబంధించినటువంటి మొత్తం సెక్టార్కు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. అయితే సెక్టార్కు సంబంధించినటువంటి అధికారుల మొత్తం టోల్గా కూడా అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన ఐడి కార్డు కానీ అక్కడ సెక్టార్ ఇన్ఛార్జ్ కానీ ఏపీఓలు పిఓస్ కానీ ఆ యొక్క మైక్రో అబ్జర్వర్స్ మొత్తం ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత సెక్టార్కు సంబంధించినటువంటి ఒక అధికారి ఉంటారు. ఆ అధికారి తోని వీళ్ళు సమావేశం అయిన తర్వాత ఇక్కడ సంబంధించినటువంటి పోలింగ్కు సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని అన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి మొత్తం ప్రాసెస్ని కూడా చూసుకుంటే కనుక ఈ ప్రాసెస్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మీటింగ్ కండక్ట్ చేయబడుతుంది. మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి అందరినీ కూడా మొత్తం టోల్గా అక్కడ పంపిస్తూ ఉంటారు. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు మరి కొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ నుండి పోలింగ్ సిబ్బంది మొత్తం కూడా సిద్ధమవుతున్నారు. సెక్టార్ల ఆధారంగా పోలింగ్ సిబ్బందిని కేటాయిస్తున్నారు. అదేవిధంగా బిఎల్ఓలు కూడా అయితే మనం చూసుకోవచ్చు. బిఎల్ఓలకు చెందినటువంటి ఈ యొక్క అయితే ఆన్ ఎలక్షన్ డ్యూటీ అయితే బిఎల్ఓలకు సంబంధించినటువంటి ఈ ఐడి కార్డ్స్ ఉంటాయి. ఈ ఐడి కార్డుల మీద ఆ బిఎల్ఓల ఆ నేమ్తో పాటు డిజిగ్నేషను, ఆఫీస్, వాళ్ళ యొక్క సెల్ నెంబర్ని యాడ్ చేసి ఇది బిఎల్ఓలకు ఇచ్చేటటువంటి ఈ యొక్క ఐడి కార్డు. ఆ బిఎల్ఓలు అక్కడ పోలింగ్ బూత్లో ఉండేటటువంటి ఏదైతే అయితే నేమ్స్ ఉంటాయో అవన్నీ కూడా పరిశీలన చేస్తుంటారు. చూసుకోవచ్చు. ఆ మొత్తం టోల్గా కూడా ఉదయం నుండే హడావిడి కనిపిస్తుంది. ఆ ఎన్నికలకు సంబంధించింది మొత్తం టోల్గా కూడా సెక్టార్స్ వైజ్గా పోలింగ్ బూత్లను మొత్తం టోల్గా కూడా అయితే ఇక్కడ చూసుకున్న తర్వాత వాళ్ళ సెక్టార్ అధికారితోని మీటింగ్ కూడా కండక్ట్ చేసుకుంటారు. మీటింగ్ కండక్ట్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఎంట్రీ చేసుకుంటున్నారు అందరూ మొత్తం టోల్గా. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్డర్ కాపీ ఏదైతే ఉంటుందో ఆర్డర్ కాపీలో మొత్తం ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత వాళ్ళ సెక్టార్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సెక్టార్ ఇన్ఛార్జ్తో పిఓస్ కానీ
ఓపీఓస్ కానీ ఏపీఓస్ కానీ అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో మైక్రో అబ్జర్వర్స్ మొత్తం టోల్గా కూడా వాళ్ళు ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. చూసుకోవచ్చు అధికారులు మొత్తం టోల్గా కూడా ఎన్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్రోల్ చేసేసి नंबर है, सेक्टर नंबर है, सेक्टर नंबर है, पोलिंग बूथ नंबर है। पोलिंग बूथ नंबर जो ओके, कहाँ से आए आप? हम हैदराबाद से आए। हैदराबाद से आए। ये देख लेके जाना आप जाना अंदर। ये जो है तो आप ఆర్డర్ కాపీ जी जी जी। సెక్టర్ నంబర్ వేసి ఇచ్చిన తర్వాత ఇవి తీసుకొని అయితే వీళ్ళ సెక్టర్ ఇన్ఛార్జిని కలవాలి. సెక్టర్ ఇన్ఛార్జిని కలిస్తే అక్కడ ఆర్డర్ కాపీ ఇస్తారు. ఆర్డర్ కాపీతో పాటు అయితే ఆ యొక్క పోలింగ్ కు సంబంధించినటువంటి అవి మొత్తం టోల్గా కూడా గ్యాదరింగ్ చేసుకొని ఐటమ్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు ఉదయం నుండి కూడా బారులు తీరినటువంటి అయితే చూసుకోవచ్చు మీటింగ్ కూడా లోపల కండక్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు ఉదయం నుండి భారీగా అయితే మొత్తం టోల్గా కూడా అధికారులు ఇక సిబ్బంది కూడా ఉదయం నుండే బారులు తీరేసి వాళ్ళ సెక్టార్లను మొత్తం చూసుకుంటున్నారు. సెక్టార్లను మొత్తం చూసుకొని ఇక నుండి మూవ్ కావడానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్డర్ కాపీస్ ఉన్న వాళ్ళు మొత్తం టోల్గా ఇది చేసుకోవాలి. ఆర్డర్ కాపీ లేని వాళ్ళకు కూడా వాళ్ళ పోలింగ్ బూత్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందిస్తున్నారు. అయితే మైక్లో అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. అయితే మొత్తం టోల్గా చూసుకోవచ్చు అధికారులు ఎవరికైతే సమాచారం ఉండదో వరకు అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు దీనికి సంబంధించి భారీ ఎత్తున ఇప్పటికే మొత్తం టోల్గా కూడా అధికారులు చేరుకుంటున్నారు. ఎక్కడ చూసినా స్టేడియంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సెక్టార్ ఆఫీసర్ని కలిసేది ఉంటుంది. లోపల మీటింగ్ కూడా జరుగుతుంది. వీళ్ళకందరికి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి ఇక్కడ నుండి వివిధ పోలింగ్ స్టేషన్లకు మొత్తం టోల్గా అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు 407 పోలింగ్ కేంద్రాలను అయితే మొత్తం టోల్గా ఉపయోగిస్తున్నారు. 407 పోలింగ్ కేంద్రాలకు గాను వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి మొత్తం టోల్గా చూసుకోవచ్చు ఐడి కార్డ్స్ వస్తా మొత్తం అక్కడ మొత్తం టోల్గా పోలింగ్ సెంటర్స్ని కూడా నమోదు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రిపోర్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి వాళ్ళకు కన్సల్ట్ అధికారికి ఎవరైతే సెక్టార్ ఇన్ఛార్జ్ ఉంటారో ఆ సెక్టార్ ఇన్ఛార్జ్తో వీళ్ళు ఇది కావాలి. ఇక్కడ ఏపీఓస్ కానీ పిఓస్ కానీ మైక్రో అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రిపోర్ట్ చేయాలి. ఉదయం వచ్చిన తర్వాత ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఆర్డర్ కాపీ ఇస్తారు. ఆ ఆర్డర్ కాపీ సాయంతో వాళ్ళ యొక్క సెక్టర్ ఇన్ఛార్జ్ని కలిసి అక్కడ సెక్టార్ ఇన్ఛార్జి చెప్పేటటువంటి సూచనలు పాటిస్తూ వాళ్ళ మొత్తం ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తారు. మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం ఉదయం నుండే అధికారులు చూసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళ యొక్క మెటీరియల్ తీసుకోవడానికి అక్కడ వెళ్తున్నటువంటి విధాన్ని చూస్తున్నాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు వే టు డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ అని రాసి పెట్టారు. అయితే ఇక్కడ మొత్తం టోల్గా కూడా డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ అయితే ఏవైతే మిషన్స్ ఉంటాయో అయితే వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ నుండి తీసుకొని వెళ్తూ ఉంటారు. దానికి దారి ఎక్కడి నుంచి చూపిస్తున్నారు. ఈ స్టేడియంలో ఇక్కడ యూసుఫ్ కూడా ప్రాంతంలో ఉండేటటువంటి స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అందరు సిబ్బంది కూడా మొత్తం టోల్గా తమ ఆర్డర్స్ కాపీస్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ చేసుకుంటున్నారు. ఆర్డర్స్ కాపీ లేని వాళ్ళకు కూడా ఇక్కడ ఏ పోలింగ్ బూత్లో వాళ్ళకు కేటాయించారో చూసుకుంటున్నారు. బిఎల్ఓలు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్నాలో మొత్తం టోల్గా కూడా ఏపీఓస్ కానీ పిఓస్ కానీ ఆ బిఎల్ఓలు మైక్రో అబ్జర్వర్స్ ఇదంతా కూడా ఉన్న తర్వాత వీళ్ళకు సెక్టార్ ఇన్ఛార్జులు ఒక్కొక్క సెక్టార్ క్రియేట్ చేశారు. ఆ సెక్టార్ కింద ఏ పోలింగ్ బూత్ వస్తుందో ఆ పోలింగ్ బూత్ కింద ఉన్నటువంటి సెక్టార్కు వీళ్ళని అయితే మొత్తం కూడా చేశారు. చూసుకోవచ్చు ఈ విధంగా సెక్టార్ పోలింగ్ స్టేషన్ ఈ విధంగా వాళ్ళ సెక్టార్ ఈ విధంగా వేసేసి వాళ్ళకి ఇప్పుడు ఇది తీసుకొని వెళ్తే అక్కడ వీళ్ళకు ఆర్డర్ కాపీ ఇస్తారు. ఆర్డర్ కాపీతో పాటు ఐడి కార్డు ఇస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? गोशामिल ఓకే ఏంది ఇప్పుడు ఆర్డర్ కాపీ ఇస్తారా ఏంది ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ कॉपी देंगे अभी। ఎంట్రీ होने के बाद क्या क्या प्रोसेस क्या है अब जाके शाम को పిఎస్ देख लेना సాయంత్రం వెళ్ళి పిఎస్ చూసుకోవాలి. రేపు పొద్దున 6:30కి పిఎస్ దగ్గర ఉండాలి. అంటే ఇప్పుడు బిఎల్ఓలు ఓకే మీ డ్యూటీ మొత్తం వాళ్ళని చెక్ చేసుకోవడం మేము చూసుకుంటే మేము బయట పోయి లోపలికి వచ్చే వాళ్ళని చెక్ చేసి వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నాయా లేవా, మొబైల్స్ ఉంటే తీసుకోవడం, డిపాజిట్ చేసుకోవడం అదంతా మీ పని. మీకు ట్రైనింగ్ ఇచ్చారా దీనిపైన? ట్రైనింగ్ ఉన్నది ఆల్రెడీ మాకు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు వెళ్ళేసి ఆర్డర్ కాపీ? ఇప్పుడు ఇది పిఎస్ అలాట్ చేస్తారు మాకు. అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాకు అలాట్మెంట్ చేస్తారు ఇంకా పిఎస్ నంబరు ఎక్కడికి వెళ్ళాలని. అంటే
అంటే రేపటి నుంచి విధిలో ఉంటారా, ఈ రోజే వెళ్ళిపోతారు? ఇప్పుడు వెళ్ళి సాయంత్రం మేము అక్కడ బూత్ చూసుకోవాలి కదండి, బూత్ చూసుకొని రేపు పొద్దున 6:30కి అక్కడ ఉండాలి. అయితే ఇది బిఎల్ఓలు చెప్తున్న ప్రకారంగా ఈరోజు మేము రిపోర్ట్ చేస్తున్నాం. రిపోర్ట్ చేసిన తర్వాత ఆ యొక్క పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ పోలింగ్ స్టేషన్ కూడా చూసుకుంటాము. చూసుకున్న తర్వాత అదే రేపు ఉదయం 6:30 వరకు మేము డ్యూటీలో ఉండాలి. అక్కడ మొబైల్స్ ఎవరైతే ఓటర్స్ కానీ ఎవరైతే మొబైల్స్ తెస్తారో ఆ యొక్క మొబైల్స్ కూడా లోపలికి అలౌ లేదు. అయితే అక్కడ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్ళి ఓటు వేసి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి. అయితే మొత్తం టోటల్గా కూడా ఇప్పటికే 407 పోలింగ్ స్టేషన్లు అయితే దానికి మొత్తం టోటల్గా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 407 పోలీస్ స్టేషన్లు ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. ఇప్పటికీ చూసుకుంటే కనుక దీనిపైన ఇప్పటికే చూసుకుంటే అయితే ఉప ఎన్నికల మొత్తం సర్వం సిద్ధమైంది. 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మొత్తంగా 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ ఓటర్లు మొత్తం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారిగా ఆర్వి కర్ణన్ అయితే జిల్లా ఎన్నికల అధికారిగా నిర్వహణ కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు రాత్రి వరకు ఈ యొక్క ఏవైతే ఈఎంఈలు ఉంటాయో ఈవీఎంలు మొత్తం టోల్గా కూడా ఈరోజు రాత్రి వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, మనం ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఈ యొక్క స్టేడియం నుండి మొత్తం టోల్గా కూడా ఈవీఎంలను తరలిస్తారు. అయితే ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్లకు 4 బ్యాలెట్లు ఉంటాయని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక ఇది పోలింగ్ బూత్లు అయితే చూసుకోవచ్చు. అయితే పోలింగ్ బూత్లు కానీ సెక్టార్లు కానీ అయితే చూసుకుంటున్నారు. అయితే వాళ్ళ సెక్టార్ని అయితే ఇక్కడ బోర్డు పైన డిస్ప్లే చేసింది చూసుకోవచ్చు మనం. అయితే వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్ అండ్ సెక్టార్ రెండు కూడా అక్కడ పూర్తిగా వివరణగా ఇవ్వడం జరిగింది. మొత్తం టోల్గా దాన్ని చూస్తే కనుక 139 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటివి మొత్తం టోల్గా కూడా 139 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 407 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు మనం లాస్ట్గా చివరిగా వచ్చే వరకు 406 అంటే 407 పోలింగ్ బూతులు ఉన్నాయి. మొత్తం టోల్గా 406 పోలింగ్ బూతులు ఇవన్నీ కూడా సీరియల్గా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఎక్కడ ఎంతవరకు ఉంది అనేది ఉంది. 406 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అయితే ఒక్క పోలింగ్ బూత్ని ఇంకా మెన్షన్ చేయాలి. 407 పోలింగ్ బూత్లు మనం చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా ఇవన్నీ పోలింగ్ స్టేషన్స్ నెంబర్ 1 నుండి స్టార్ట్ అయితే మొత్తం టోల్గా కూడా పోలింగ్ బూత్ మొత్తం టోల్గా 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం టోల్గా అయితే బూత్ల దగ్గర కూడా ఈ యొక్క ఏవైతే ఈ యొక్క పోలింగ్ బూత్స్ ఉంటాయో ఆ యొక్క పోలింగ్ బూత్ల దగ్గర కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా అయితే బై ఎలక్షన్ల నేపథ్యంలో ఇక పోలీస్ సిబ్బంది కూడా చూసుకోవచ్చు ఇంకా వస్తూ ఉన్నారు. మొత్తం టోల్గా కూడా వాళ్ళ ఆర్డర్ కాపీస్తో వచ్చేసి ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ సెక్టార్ అధికారి దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఆ సెక్టార్ అధికారి సూచించినటువంటి పోలింగ్ స్టేషన్లో కూడా ఇక్కడ రిపోర్ట్ చేసేసి ఆ సామాగ్రిని తీసుకొని వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం పోలీస్ అధికారులు కూడా దీనికి 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే అయితే 45 ఎఫ్ఎస్సి అయితే 45 ఎఫ్ఎస్సి 45 ఎస్ఎస్జి టీంలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం టోల్గా కూడా ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. విధిలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గర 2060 మంది పోలీస్ సిబ్బంది విధిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మేరకు 561 కంట్రోల్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు బై ఎలక్షన్ పోలీస్ క్యాంప్ అని కూడా ఉంది. ఇది పోలీస్ క్యాంప్ అంటే ఇక్కడ నుండి డ్యూటీస్ని మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుండి అయితే మొత్తం నిర్వహిస్తారు. అక్కడ చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్లో కూడా ఓటర్లు అయితే క్యూ మెయింటైన్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. క్యూ మెయింటైన్ చేయడానికి అయితే ఎన్సీసీ వాలంటీర్లను కూడా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ అంతా మొత్తం టోల్గా కూడా డ్రోన్ల ద్వారా ఈ యొక్క విజువల్స్ మొత్తంలో కూడా డ్రోన్ల ద్వారా మొత్తం ఇక ఎన్నికలని పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ దాంట్లో మొత్తం టోల్గా కూడా పోలీసు డ్యూటీస్ ఇక్కడ నుండి వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి అనే కోణం లోపల ఇక్కడ నుండి డ్యూటీస్ ఇది క్యాంప్ కాబట్టి ఇక్కడ నుండి అందరినీ కూడా డ్యూటీస్ నిర్ణయిస్తారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ మేరకు అయితే ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను అయితే మొత్తం టోల్గా ఫోన్పే గూగుల్ పే దూరం కూడా అయితే పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ ఇప్పటికే
ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి అయితే ఆర్వి కర్ణన్ కూడా ఆర్బీఐని అడగడం జరిగింది, ఆర్బీఐని కోరడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఓటర్లను ప్రభావితం చేస్తూ ఉంటారో ఓటర్లను ప్రభావితం చేయకుండా కూడా అయితే ఇక్కడ మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక వాళ్ళతో ఉన్నటువంటి మొత్తం టోల్గా కూడా ఆ యొక్క గూగుల్ పే, ఫోన్పే ఏదైతే ఉంటుందో వాటిపైన కూడా దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క పోలింగ్కు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. మొత్తం టోల్గా కూడా సిబ్బంది మొత్తం చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మొత్తం టోల్గా సెక్టార్ వైజ్గా సిబ్బంది అన్ని నియమించేసి ఇక్కడ నుండి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో పోలింగ్ కేంద్రాలకు ఈరోజు సాయంత్రం వరకు మొత్తం చేరుకుంటుంది. సాయంత్రం వరకు అక్కడ డ్యూటీలో ఉంటారు. రేపు ఉదయం 6:30 వరకు అందరూ డ్యూటీలో ఉంటారు. 7 గంటలకు ఎగ్జాక్ట్లీగా 7 గంటలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ బూత్ల దగ్గర ఉంటారో వాళ్ళకందరికీ కూడా చివరి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత వృద్ధులకు కానీ అయితే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా అయితే వాళ్ళని ఓటు వినియోగించుకునేందుకు కేంద్రాలకు రప్పించేందుకు కూడా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నికటే చూస్తున్నారు. ఆ మెడికల్ కు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఎలాంటి ఓటర్లు ఏదైనా సమస్యలు వస్తే కూడా అక్కడ మెడికల్ కూడా ఉంటుంది, ప్రాథమిక చికిత్స అందిస్తారు. అదేవిధంగా త్రాగునీరు కూడా ఏర్పాటు చేశామంటూ కూడా ఇప్పుడే చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం సర్వం జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సర్వం సిద్ధమైందనే తెలుస్తుంది. అయితే ప్రారంభానికి మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుండే వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వైద్య శిబిరాలు ఉంటాయి. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తగా అయితే చూసుకున్నవచ్చు. మనం మెడికల్ కూడా ఏర్పాటు క్యాంపులు కూడా ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ కూడా అయితే వైద్య శాఖ అధికారుల నేపథ్యంలో చూసుకోవచ్చు. అవన్నీ కూడా అందిస్తున్నారు. ఇక్కడ వచ్చిన క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి వాటికి అక్కడ వాళ్ళ నేమ్స్ ఎంటర్ చేసుకొని వారి కొరకు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఈ యొక్క క్యాంప్ను నిర్వహిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఎన్నికల డ్యూటీకి వచ్చిన నేపథ్యంలో వారకు మొత్తంగా ఫ్రీగా ఈ యొక్క మెడిసిన్స్ను కూడా అందిస్తూ వస్తున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి కొన్ని వేల మంది మొత్తంలో సుమారుగా 2,000 మంది అయితే ఈ ఎన్నికల నిర్వహణలో విధిలో ఉన్నారు. ఆ విధిలో ఉన్న క్రమం లోపల వీరి కొరకు మొత్తం టోల్గా మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం. ఇక్కడ నుండి చూడొచ్చు మొత్తం టోల్గా కూడా అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి వీరికి అందరికీ కూడా అయితే సమయానికి అందిస్తున్నారు. ఇక్కడ నుండి మొత్తం టోల్గా వీళ్ళు ఇక్కడ వెళ్ళే వరకు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సిబ్బందికి ఏమైనా చిన్నపాటి ఏమన్నా కానీ మెడికల్స్ చూసుకోవచ్చు. మనం విధిలో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళే కాకుండా విధిలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా అయితే వారికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వాళ్ళు విధులకు వెళ్ళే క్రమం లోపల ఎలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే కూడా ఆ ఇబ్బందితో చూసుకోవచ్చు. ఏం జరిగినా కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి క్రమం లోపల వీటిని యూజ్ చేసేదానికి మొత్తంగా ప్రభుత్వం నుండి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మనతో పాటు మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మొత్తం చూసుకోవచ్చు. మనం దీనికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు. వీళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ యొక్క క్యాంపులను నిర్వహిస్తారు. ఓటర్లకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళు నిర్వహిస్తారు. దీని లోపలనే చూసుకోవచ్చు. మనతో పాటు మెడికల్ సిబ్బంది ఉన్నారు. ఎలక్షన్స్ డ్యూటీ అయిపోయేంత వరకు ఉంటుందండి. మాకు వచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ షిఫ్ట్స్ మేము అరేంజ్ చేసుకున్నాము. ఎగ్జాంపుల్ చాలా మంది వర్క్ చేస్తున్న వాళ్ళు ఎన్సిడి లైక్ షుగర్, బీపీ ఉంటాయి కదండి, వాళ్ళు మర్చిపోయి మెడికేషన్ తీసుకోరు. సో అలాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ కూడా మేము అరేంజ్ చేసాము. సో వాళ్ళు తీసుకోవచ్చు. ట్రామా కేసెస్, సడన్గా తొక్కిస్లాట్ ఏమైనా ఉన్నా, డిహైడ్రేటెడ్ అయి పడిపోయినా, మేజర్ బేసిక్ మెడిసిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇంకా సివియర్ అంబులెన్స్ ఉంటుంది. వి విల్ డైరెక్ట్లీ సెండ్ టు హైయర్ సెంటర్స్. మేము ఇక్కడే కాకుండా పోలింగ్ సెంటర్స్లో కూడా ఈ క్యాంపు ఏర్పాటు చేస్తాం.
ఉన్నాయండి. ఎవ్రీ పోలింగ్ సెంటర్స్లో క్యాంప్స్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా మేము ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ టిల్ 8:30, 9 వరకు కూడా మేము అవైలబుల్లో ఉంటాము. రెగ్యులర్గా వాడే టాబ్లెట్లు ఒకవేళ మర్చిపోయి వస్తే కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది, అందిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అక్కడ ఎలా అయితే ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అక్కడ ఓటర్లకు కానీ ఇటు అధికారులకు కానీ ఇబ్బంది కలగకుండా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తాం. ఎస్, అయితే మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మొత్తం సర్వం సిద్ధమైంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొత్తం కూడా ఇక్కడ నుండి ఎన్నికల అధికారులు కానీ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈవీఎంలు కూడా అయితే సెక్టార్ వైజ్గా వాళ్ళకు కేటాయించినటువంటి పీఓస్ కానీ, ఏపీఓస్ కానీ, మైక్రో అబ్జర్వర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సెక్టార్ ఇన్ఛార్జీలతో పాటు మొత్తంగా వాళ్ళకు కేటాయించినటువంటి ఏదైతే ఎలక్షన్కు సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్తో పాటు ఈవీఎంస్ కూడా ఏ విధంగా అయితే ఆపరేట్ చేయాలి అంటూ కూడా దాన్ని ఆపరేట్ కూడా చేసి చూపించి వారితో పాటు మొత్తంగా కూడా దానికి సంబంధించినటువంటి ఆ మెటీరియల్ని కూడా ఇచ్చేసి మొత్తంగా కూడా అయితే పంపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా సాయంత్రంలోగా మొత్తంలో ఈ యొక్క పోలింగ్ కేంద్రాలలో ఉంటారో వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు అన్న కూడా ఆ యొక్క అయితే ఓటు వేసే అధికారాన్ని కూడా కల్పించారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా సప్లై చేసిన తర్వాత అయితే రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 6 గంటలకు పోలింగ్ కంప్లీట్ అవుతుంది. 6 గంటల తర్వాతనే ఆ యొక్క ఈవీఎంస్ బాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకుని వస్తారు. ఇదే మనం చూస్తున్నటువంటి ఈ స్టేడియంలో ఉండేటటువంటి ఏదైతే ఈ యొక్క స్టేడియంలో మనం చూస్తున్నామో ఇది స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే స్ట్రాంగ్ రూమ్ మొత్తం మనం చూసుకుంటే కనుక అయితే దీంట్లోనే ఇప్పుడు సెక్టార్ వైజ్గా మొత్తం టోటల్గా ఇక్కడ నుంచి డివైడ్ చేస్తూ ఉన్నారు. డివైడ్ చేసేసి అన్ని సెక్టార్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడే ఈ యొక్క దాంట్లోనే ఇక్కడ నుంచి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది. స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంలు కూడా మొత్తం ఇక్కడే వస్తాయి. కౌంటింగ్ కూడా అయితే 14వ తేదీ ఉదయం నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇక్కడే కౌంటింగ్ కేంద్రం కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో సుమారుగా 407 మొత్తం టోల్గా ఈ యొక్క కేంద్రాలు ఉన్నాయి. అయితే 407 కేంద్రాలకు మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుండి మొత్తం అయితే సర్వ్ చేసిన తర్వాత ఉదయం 7 గంటల నుండి ఖచ్చితంగా పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. దీనికి ఎన్నికలో భాగంగా పోలీస్ శాఖ కూడా సుమారు 2000కు పైగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే సెక్టార్ వైజ్గా ఈ సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రాలకు వీళ్ళు చేరుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మొత్తం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే సిబ్బంది కూడా ఒకరొకరుగా మొత్తం టోల్గా కూడా సిబ్బంది వస్తున్నారు. వీళ్ళు ఇక్కడ రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేసిన తర్వాత వీళ్ళ సెక్టర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సెక్టర్ ఆఫీసర్ దగ్గరికి మొత్తం వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇప్పటికే మొత్తం టోల్గా వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ అందరూ కూడా రిపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయిన అయితే రిజర్వ్ కూడా ఉంచడం జరిగింది. రిజర్వ్ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో రాని పక్షంలో రిజర్వ్ కూడా ఉంచడం జరిగింది. రిజర్వ్ స్టాఫ్ను కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చి అందరూ కూడా మొత్తంలో ఇక్కడ అయితే వాళ్ళ నేమ్స్ ఏవైతే సెక్టార్ వైజ్గా ఉంటుందో ఆ సెక్టార్ వైజ్గా ఉన్నటువంటి ఆ నేమ్స్ ఇచ్చేయాలి. చూద్దాం మనతో పాటు. సార్ చెప్పండి, ఏమేం చేయాలి వాళ్ళు వచ్చినట్టు? సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చూస్తున్నారు? మేము ఆర్డర్ కాపీ ఇస్తాం సార్. ఆర్డర్ కాపీ ఇచ్చిన లోపల పంపిస్తాం సార్. లోపల వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చూసుకుంటారు లోపల. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? పీఓస్, ఏపీ, ఓన్లీ రిజర్వ్ స్టాఫ్ సార్. ఇదంతా వాళ్ళందరూ లోపల పంపిస్తాం. అంటే ఇప్పటికి మొత్తం షాప్ అయిపోయిన తర్వాత వీళ్ళు రిజర్వ్లో ఉంటారు. అంతే సార్. ఎంతమంది ఉంటారు? మొత్తం 120 మెంబర్స్ ఉన్నారు సార్. ఇందులో 18 మంది అబ్సెంట్ ఉన్నారు ప్రస్తుతానికి. రిజర్వ్ స్టాఫ్, ఏపీఓ. ఇక్కడ ఇప్పుడు పీఓస్, ఏపీఓస్, మైక్రో అబ్జర్వర్స్. ఇక్కడ పీఓ ఉన్నారు, ఇక్కడ ఏపీఓ ఉన్నారు, ఓపీఓ పక్కన ఉన్నారు. ఓకే సార్.
ఇది అయితే ఇక్కడ పిఓస్ ఓపీఓస్ మొత్తం సార్ చెప్పండి ఎంతమంది వచ్చారు, వచ్చిన తర్వాత ఏ విధంగా ఏమేమి చూస్తున్నారు? అంటే వాళ్ళు వచ్చిన తర్వాత లోపల పంపిస్తాం. షార్ట్ ఫాల్ ఉంటే వాళ్ళకు డ్యూటీ అలాట్ చేసి వాళ్ళకి పంపిస్తాం. ఇప్పటిదాకా 104లో రిజర్వ్ పిఓస్ వచ్చేసి 75 దాకా వచ్చారు. ఇంకా మిగతా కాల్ చేస్తున్నాం, వాళ్ళు ఆన్ ది వే ఉన్నారు. అంటే ఎప్పటి వరకు రావచ్చు సార్ వాళ్ళు? హాఫ్ అన్ అవర్ అంతా ఆన్ ది వే ఉన్నారు వీళ్ళంతా. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ వచ్చిన ఎవరైతే రాలేరో వాళ్ళకి కాల్ చేస్తున్నామో వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ సెక్టర్ ఆఫీసర్ తర్వాత లోపల రిపోర్ట్ చేస్తారు. ఎక్కడ షార్ట్ ఫాల్ ఉంటుందో అక్కడ వాళ్ళకి డైవర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఎస్, ఇది ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఇక్కడ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు వస్తున్నది కూడా అదే. ఇవన్నీ సిగ్నేచర్స్ చూసుకోవచ్చు. వాళ్ళు వచ్చినట్టుగా ఆ సిగ్నేచర్స్ కూడా చేస్తున్నారు. సిగ్నేచర్ వచ్చారంటే వాళ్ళ అటెండెన్స్ ఇక్కడ వచ్చినట్టే. వాళ్ళు వీళ్ళ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ లోపలికి వెళ్ళేసి ఇక ఏదైతే సెక్టర్ ఇన్ఛార్జ్ ఉంటారో ఆ సెక్టర్ ఇన్ఛార్జ్కి వాళ్ళు కాంటాక్ట్ కావాలి. కాంటాక్ట్ అయిన తర్వాత అది మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు మనం సిగ్నేచర్స్ అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా. అదే ఇంకెవరన్నా ఆన్ ద వేలో ఉంటే కూడా వాళ్ళకు ఫోన్లు చేస్తున్నారు. రిజర్వ్లో ఉన్న వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఆన్ ద వేలో ఉన్న కూడా వాళ్ళకి మొత్తం ఇంకా 1 అవర్లో 2 అవర్లో ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మనం చూస్తే కనుక ఆ ఉదయం నుండి చాలామంది ఉన్న వాళ్ళు ఇప్పుడు మొత్తం టోల్గా కూడా అంటే ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టే, ఎవరు కూడా లేనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత చూసుకుంటున్నాం మనం. అయితే చూడొచ్చు ఆర్డర్ కాపీస్ ఈ విధంగా ఉంటాయి. ఆర్డర్ కాపీస్ మొత్తం వాళ్ళకు వచ్చినటువంటి ఆర్డర్ కాపీస్ ఎక్కడైతే డ్యూటీ చేశారో వాళ్ళ ఆర్డర్ కాపీస్ ఇవి. వాళ్ళ ఆర్డర్ కాపీస్ ఆధారంగా వాళ్ళకు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్ ఇది. అయితే వాళ్ళ టీం నెంబర్, ఇది పోలింగ్ స్టేషన్. వాళ్ళ నేమ్తో పాటు స్పష్టంగా మొత్తం పూర్తి డీటెయిల్స్ వాళ్ళ ఎక్కడ వాళ్ళు కేటాయించారు అనేది కూడా ఉంటుంది. వాళ్ళకి కేటాయించినటువంటి మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. పోలింగ్ సమయం అయితే 11వ తేదీ 7 గంటల నుండి 6 గంటల వరకు అని కూడా ఆర్డర్ కాపీలో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం దీని సంబంధంగా చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళందరూ తమ ఆర్డర్ కాపీస్తోని ఆ విధంగా ఎంట్రీ చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత వీళ్ళ ఎవరైతే సెక్టార్ ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళకు రిపోర్ట్ చేయాలి. వీళ్ళు ఈ విధంగా మొత్తం టోటల్గా అన్నీ సర్వం సిద్ధమైపోయింది. పోలింగ్కు మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు మరికొన్ని గంటలే మిగిలిన నేపథ్యంలో అధికారులు అందరూ కూడా సంసిద్ధమయ్యారు. మొత్తం ఈవీఎంస్ కూడా అయితే చేరుకోబోతున్నాయి. ఈవీఎంస్ సాయంత్రం వరకు మొత్తం టోటల్గా అన్ని పోలింగ్ కేంద్రాలు 406 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంస్ ఈరోజు సాయంత్రంలోగా చేరుకుంటాయి. అక్కడ సిబ్బంది కూడా మొత్తం టోల్గా కూడా ఈరోజు సాయంత్రం వరకు చేరుకుంటారు. రేపు ఉదయం 6:30 నుండి వీళ్ళు డ్యూటీలో ఉంటారు. 7 గంటల నుండి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. 6 గంటల తర్వాత ఎవరైనా పోలింగ్ స్టేషన్లో అంతకుముందే 6 గంటల లోపల పోలింగ్ స్టేషన్లో ఉంటే కనుక వాళ్ళకు ఓటు వేసే అవకాశం ఉంది. అయితే వృద్ధులు, మహిళలు ఎవరైతే అయితే మొత్తంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా వీల్ చైర్లను కూడా అయితే అక్కడ అరేంజ్ చేశారు. అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్లందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ ఓటును ప్రశాంతమైన వాతావరణంలో ఓటును వినియోగించుకోవాలి. ఆ ఓటుని ఎవరు కూడా ఆ ఓటుని కొనుక్కునే ప్రయత్నం చేయదు అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.